ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ పై కేసు నమోదైంది. హిందూ దేవుళ్లను దూషించారంటూ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సినీ నటి, బీజేపీ నాయకురాలు కరేటి కళ్యాణి. ఆమె ఫిర్యాదుపై పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు పంజగుట్ట పోలీసులు. త్వరలో అన్వేష్ కి నోటీసులు జారీ చేయనున్నారు పంజగుట్ట పోలీసులు. మరోవైపు అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణలో వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. అతన్ని భారతదేశానికి రప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక వెధవ ఎక్కడో కూర్చొని భారతీయులందరినీ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఆ వెధవ పైన ఈరోజు ఉదయం నుంచి కష్టపడి ఇన్ని పేపర్లతో కంప్లైంట్ ఇచ్చి వాడికి బుద్ధి రావాలంటే మనందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాడి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొక్కసారి ఆలోచించుకోండి. మీరు ఇచ్చిన ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒత్తారో ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చిపెడుతుంది. ఆ డబ్బుల మదంతో ఈరోజు భారతీయులందరినీ నీచంగా మాట్లాడుతున్నాడు. భారతదేశాన్ని తప్పు పడుతున్నాడు. వెధవ కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. ఒక శివాజీ గారిని చంపాలని మాట్లాడుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు. హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొడుతున్నాడు. అంతేకాకుండా గోమాతని, అలాగే మేకల్ని, కుక్కల్ని కూడా భారతీయులు రేప్ చేశారంటున్నారు. అందులోని హిందువులే చేశారని చెప్తున్నాడు. మన సీతామాతని, ద్రౌపది మాతని రేపులు అయ్యాయని చెప్పి మాట్లాడుతున్నాడు. వీడేమో చూశాడా వెధవ? మన పవిత్రమైన భారతదేశ సంస్కృతిని ఎంత నీచంగా మాట్లాడుతూ నేను భారతీయుడిని, నేను ట్యాక్స్ పేయర్ని అంటున్నాడు. ఎవరికరా ట్యాక్స్ పే చేస్తున్నావు? నువ్వు తీసుకుంటున్న ప్రతి రూపాయికి భారతదేశం వాళ్ళు అందరూ కూడా నీకు లైకుల రూపంలో వేస్తున్న ఒక ముష్టికి నువ్వు ముష్టి వేస్తున్నావు. మేమందరం కలిసి నీకు ఆ ముష్టి ఏరుకొని దాని తాలూకా డబ్బులన్నిటికీ కూడా ట్యాక్స్ పే చేస్తున్నావురా. నువ్వు ఇండియన్ ఆర్మీకి ఇచ్చావా? లేకపోతే ఇంకేమైనా గవర్నమెంట్కి ఏమైనా సేవల కోసం ఇచ్చావా? అంబులెన్సులు తీసుకొచ్చావా? లేకపోతే హాస్పిటల్స్ కట్టించావా? వాటర్ ట్యాంకులు కట్టించావా? ఎదవా తిరిగి మాట్లాడుతున్నావు అట్నుంచిటు. మళ్ళీ భారతీయులందరినీ కూడా నువ్వు ఈరోజు సీతామాతను అనేటి వాడివిరా. మా భారతీయులందరికీ కూడా సంస్కృతి సంప్రదాయాల గురించి నేర్పిస్తావరా నువ్వు? చీరలు ఎలా కట్టుకోవాలి, ఎలా ఉండాలని చెప్తావరా నువ్వు? నువ్వు మనిషివేనరా? అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావరా నోటికి?